ఈ నగరం ఉదయం పూట ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండే ఈ చోటు హఠాత్తుగా రాత్రి అయితే మాత్రం చాలా జాంబీస్తో మారిపోతుంది. ఉదాహరణకు మీరు చూస్తూ ఉండండి ఈ జాంబీస్ని. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని కోట్లు వేల సంఖ్యలో ఉన్న జాంబీస్ ఇక్కడ ఉన్నాయి. మీరు వెనకాల నుంచి చూసి మీరు ఒక జాంబీని వెనుక నుంచి చూసి మనిషి అనుకుంటే మీరు తొక్కలో కాలు వేసినట్టే. మీరు చూడండి, ఎదురుగా ఒక మనిషిలా ఉన్నాడు, కానీ ముందుకెళ్ళి చూస్తే అతను ఒక భయంకరమైన జాంబీ. ఇలా మనం జాంబీస్ మధ్యలో బతకాలి 100 days. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇంకా మనం జాంబీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది జాంబీ ఛాలెంజ్. 1 day to 100 days. ఎస్ గైస్, మీరు చూసినది నిజమే. మనం ఇప్పుడైతే జాంబీ అపోకలిప్స్ అయితే ఆడబోతున్నాం. దీని పేరు వచ్చేసి జాంబీ అపోకలిప్స్ పేరు జాంబీ రెడ్డి. ఓకే, పెడదాం. ఓల్డ్ నేమ్ అయితే పెడుతున్నాను గైస్. ఓకే, జాంబీ రెడ్డి పెట్టేసాం ఓల్డ్ నేమ్. ఓకే, జాంబీ రెడ్డి ఓల్డ్ నేమ్ పెట్టేసాం. ఇంకా మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు సెట్టింగ్స్ చూద్దాం గ్యాస్. అంతకుముందు సెట్టింగ్స్ చూస్తే అన్ని సెట్టింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. మనం ఇంకా జాంబీ ఇది పెట్టేద్దామా? ఓకే, జాంబీది వచ్చేసి మనం పెట్టేసాం గ్యాస్. జాంబీది ఓకే, మనం జాంబీది వచ్చేసి పెట్టేసాం. ఇంకా మనం ఓల్డ్లోకి వెళ్ళిపోదాం గ్యాస్. స్టార్ట్. లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి తొందరగా లోడ్ కావాలని కోరుకుంటున్నాను. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది గ్యాస్. ఈ జాంబీ వరల్డ్లోకి వెళ్ళి అన్ని జాంబీస్ని చూద్దాం. ఇంకా వాటిని చంపడం అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ కావాలి తొందరగా. ఓకే, నాకైతే చాలా ఆతృతంగా ఉంది గ్యాస్. ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి వచ్చేసి ఓకే గైస్ వస్తుంది గైస్. లోడ్ అవుతుంది. ఇంతసేపు లోడ్ మోజాకి ఎందుకు పెట్టాడు గైస్? ఓకే గైస్, లోడ్ అయిపోయింది. మనం వచ్చేసాం గైస్. ఆహా, ఏంది గైస్ మన అదృష్టం. ముందే ఒక స్ట్రక్చర్ ఉంది. మనం వెళ్ళి ఆ స్ట్రక్చర్ లోపల చూద్దాం ఏమైనా ఉన్నాయో. ఏంటి ఇక్కడ డోర్ లేదు? ఆ పక్క చూద్దాం. ఈ పక్క డోర్ లేదేంటి? ఎటువైపు వెళ్ళాలి? దీన్ని పగల కొట్టేద్దాం గాయస్. ఓకే, పగల కొట్టేద్దాం. ఏంటి దీంట్లో స్పానర్ ఉంది? ఓ గాయస్, ఇది కోళ్ళ స్పానర్ అనమాట. ఎందుకని మంచి కోళ్ళ కావాలి చూద్దాం ఫస్ట్. ఓకే, ఇందులోంచి కోళ్ళ స్పాన్ అయితే కోళ్ళే గైస్ ఇవి. మళ్ళీ మనకి ఎందుకులే కోళ్ళ. మళ్ళీ ఇవి నైట్ అయితే ఏమైనా కలుస్తాయేమో, మనం వెళ్ళిపోదాం. వా గైస్, చూడండి గైస్, అక్కడ విలేజ్. ఓకే, బ్రిక్స్లో జాంబీ అపోకలిప్స్ విలేజా? ఏంటి గైస్ ఇది? ఆశ్చర్యంగా ఉంది. అది అసలు జాంబీ అపోకలిప్సేనా గైస్? విలేజెస్ కూడా ఉన్నారు. ఏంటిది అసలు? ఏంటిది? జాంబీ అపోకలిప్స్లో విలేజర్స్ కూడా? ఎలా అమ్మా? ఎలా హౌ? ఓకే, నాకు అర్థమైంది. ఎందుకంటే గోలం బాబాయ్ ఉన్నాడు, అందుకేమో. గోలం బాబాయ్ ఉన్నాడు కాబట్టి ఇంకా విలేజర్స్ ఉన్నారు. లేకుంటే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు విలేజర్స్. గాయస్, మనం ఈ విలేజ్లో ఉండొద్దు గాయస్. ఇది జాంబీ సర్వైవల్. మనం లూట్ తీసుకొని అలాగే ఒక బెడ్ తీసుకుని ఎక్కడికైనా వెళ్దాం గైస్. ఇది ఎందుకంటే జాంబీ ఛాలెంజ్ గైస్. ఇలా విలేజ్ తొందరగా దొరికేస్తే ఏముంటుంది అన్న మజా. కాబట్టి మనం ఏదో ఒక టాటా వెతికి ఒక స్ట్రక్చర్ని కనపెట్టాలి గైస్. ఓకే గైస్, మన్నైతే చెప్పాడు
ఒక బిల్డింగ్ దొరుకుతుందంట. ఆ బిల్డింగ్ ఎక్కడుందో వెతుకుదాం గైస్ ఇప్పుడు. ఓకే, మొన్న ఆడింది గైస్ ఈ గేమ్, కానీ ఇది కొత్తది. మొన్న వేరే దాంట్లో వేరే వరల్డ్ ఆడారు, ఇది కొత్తది గైస్. ఎక్కువ నేను బ్లాక్ పగల కొట్టేద్దాం. ఎక్కువ మొన్న చెప్పాడు కదా గాయస్ కామెడీ చేస్తాను. మొన్న చెప్పాడు కదా గైస్ కామెడీ చేస్తాడని. అవును గైస్, ఎందుకంటే కామెడీ చేయలేదంటే ఇది జాంబీ అపోకలిప్స్ కాబట్టి కాస్త సీరియస్గా నేను ఇది పెట్టుకొని వేసేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి దారి లేదు, వాటర్లోనే వెళ్ళాలి గైస్. ఓకే, వాటర్లో వెళ్దాం. అబ్బా, గట్టి డ్యామేజ్ పడింది. ఓకే, ఏమైనా స్ట్రక్చర్ కనపడాలి గైస్ మనకి. స్ట్రక్చర్ బిల్డింగ్ కనపడాలి మనకి, ఏదో ఒకటి. మనకి ఏదో ఒక బిల్డింగ్ కనపడాలి గైస్. ఇలా ఉంటే మళ్ళీ లేకుంటే జాంబీస్ చేతిలో అయిపోతాం మనం. ఏదో ఒక బిల్డింగ్ కానీ మనకి దొరకదు గైస్. ఇంది అక్కడ బిల్డింగ్ ఉంది గ్యాస్, అనుకున్నాము లేదు, బిల్డింగ్ అయితే ఉంది గ్యాస్. బిల్డింగ్ ఉంది ఇందులో అయితే వెళ్ళి లూట్ కలెక్ట్ చేసుకొని మొత్తం ఉందాం గ్యాస్. మళ్ళీ లూట్ కలెక్ట్ చేస్తాం. ఏం పక్కనే కేవ్ ఉంది, దీంట్లోంచి ఏమైనా జాంబీస్ వస్తాయి ఏంటి. లైటింగ్ ఉంది అక్కడ, లావా ఉంది గ్యాస్. ఓకే, లావా ఉంది. దీని లోపలికి వెళ్దాం. దానిలాగానే ఇందులో ఏమైనా స్పానర్స్ ఉండకూడదు దేవుడా. ఓకే గ్యాస్, దీనికి డోర్ ఉంది, దీనికి ఐరన్ డోర్ ఉంది కాబట్టి సరిపోయింది గ్యాస్. లేకుంటేనా గ్యాస్ దీనికి ఇక్కడ బెడ్ కూడా ఉంది గ్యాస్. అనవసరంగా బెడ్ తెచ్చుకున్నా, అయినా పర్లేదు. ఈ డట్ ఒకటి మధ్యలో అట్లా వస్తుంది. పైన ఏమైనా లూట్ ఉన్నాయేమో చూద్దాం. పైన ఏం లూట్ లేదు గ్యాస్. సరే, ఇంకా పైకి వెళ్దాం, పైన ఏమైనా చూద్దాం. ఓకే గ్యాస్, పైన కూడా ఏమీ లేవు. ఇప్పటికైతే ఇది మన బేస్ గైస్. మళ్ళీ మనం బయట ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏదైనా ఒక మంచి స్ట్రక్చర్ కలిపితే అక్కడ ఉండిపోదాం గైస్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది మన బేస్ అయితే, ఇప్పుడు ఇది మన బేస్ గైస్. మనం వచ్చేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. నైట్ అయితే జాంబీస్ అయితే వస్తాయి కాబట్టి, నైట్ అయితే జాంబీస్ చాలా వస్తాయి గైస్. చాలా ప్రమాదకరము జాంబీస్. నిజంగా జాంబీస్ని చూస్తా అంటే వాంతి వస్తాను గైస్. ఒక్కొక్క జాంబీ చాలా తేడాగా ఉంది. ఓకే గైస్, ఇప్పుడు ఏదైనా మీకు మంచి చూపిస్తాను. ఏమన్నా ప్రాబ్లం అయితే ఏదో ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒకటి చేస్తున్నాను గైస్. ఓకే గైస్, ఇంకొకటి చూపిస్తాను. గాయ్, ఏంటిది ఇంత పెద్ద స్ట్రక్చర్ కాలిపోతుంది గైస్. ఓ షెట్ నీళ్ళు పోయినరా ఎవరైనా. గైస్, ఇది స్ట్రక్చర్ మంట పడిపోతుంది. ఇంత పెద్ద స్ట్రక్చర్ ఎలా కాలిపోతుంది. ఇది కాలకుండా ఉండి దీనిలో లూట్ అయినా కలెక్ట్ చేసుకునేవాడిని. ఇందులో మంటల వల్ల మనం లూట్ అయితే కలెక్ట్ చేసుకోలేకపోతున్నాం గైస్. మనం ఇక్కడ నుంచి విలేజ్కి వెళ్ళడానికి ఏదో ఒకటి కనెక్ట్ చేయాలి గైస్. ఎందుకంటే మన ఇంటికాడ నుంచి ఇక్కడికి ఏమైనా ప్రమాదం వస్తే మనం రావడానికి ఒకటైతే లింక్ చేస్తున్నాం గైస్. మీరు వచ్చేసి కాసేపు ఉండండి. ఓకే గైస్, మనం వచ్చేసి అది చేసేస్తాం గైస్. ఓకే, ఇది వచ్చేసి బాల్కనీ గైస్. ఇక లుక్ ఏమంత ఉండదు, కానీ అంతగా ఉండదు. కొన్నిసార్లు ఇక్కడ నుంచి సూసైడ్ ఏం చేసుకోవచ్చు విరక్త పుట్టి. అలా ఇటువైపు నుంచి ఉంటుంది గైస్. లుక్ చాలా బాగుంటుంది. ఇటు నుంచి అయితే చాలా బాగుంటుంది గైస్. అలాగే ఇటువైపు దారి ఉంది. ఆ దారిలోంచి అయితే వెళ్దాం. మీకు డౌట్ రావచ్చు, ఏంటి అన్ని ఐరన్ ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను దేవుడిని అడిగాను, అందుకే దేవుడు ఇచ్చాడు, అందుకే నేను కట్టాను. పైకి వెళ్ళురా. ఎలా ఈ ట్రాప్ డోర్ అనవసరంగా పెట్టాను గైస్. ఈ ట్రాప్ డోర్ పెట్టకుంటైనా వెళ్ళొచ్చు మనం, అందుకే నేను ట్రాప్ డోర్ పెట్టాను గైస్. ఏమో బాగుంటుందని ట్రాప్ డోర్ పెట్టాను, కానీ ఇది మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి వెళ్ళాలా. ఒక నిమిషం
ఒక్క నిమిషం గ్యాస్, మనం పైకి వెళ్ళి కలుద్దాం. ఓకే, పైకి వచ్చేసాం గ్యాస్. మనం వచ్చేసి ఓకే గ్యాస్, ఈ స్ట్రక్చర్ చూసే కదా మనం పోయింది. చూడండి, ఇప్పుడు చూడండి, గుర్తుపట్టడానికి టార్చెస్ కూడా పెట్టాను గ్యాస్. అందుకే లేకుంటే మనం గుర్తుపట్టలేం గ్యాస్, మనం మర్చిపోతాం లేకుంటే. ఓకే, మనం వచ్చేసి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే విలేజ్కి వెళ్ళడానికి ఒక టన్నల్ అయితే కట్టాం గ్యాస్. ఇదే గ్యాస్ టన్నల్ వచ్చేసి చాలా సేపు కష్టపడి ఈ టన్నల్ అయితే కట్టాను నేను. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి వెళ్దాం గ్యాస్ కిందికి. గైస్, మీకు ఒక మ్యాజిక్ చూపియనా? ఇది ఇంతవరకే కదా గైస్ ఉండేది. చూడండి, ఇంతవరకే ఉండాలిగా. ఓం భీం బూష్, ఇది పైకి రావాలి, పైకి రావాలి, పైకి రావాలి. ఓం భీం బూష్, ఇది పైకి వచ్చేసింది. ఓకే గైస్, పైకి వచ్చేసింది. ఇది వచ్చేసి ఓకే, పైకి వచ్చేయాలి, వచ్చేయాలి, వచ్చేయాలి. ఓం భీం ఫట్ సాహా. ఓకే గైస్, చేసి వెళ్దామా ఇంకా? ఓకే, 3, 2, 1. ఓకే గైస్, వచ్చేసింది. ఏమో చూద్దాం. చెప్పిందిలే గైస్, నేను మ్యాజిక్ చేస్తూ ఉండాలి. ఇంతవరకు ఏమీ కూడా లేదు కదా. ఇప్పుడు చూడండి, వచ్చేసింది. ఇది ఇంకొక మ్యాజిక్ గైస్. ఇట్ ఈస్ ఏ ట్రూ మ్యాజిక్. ఓకే గైస్, మనం ఇలా విలేజ్లోకి వెళ్ళిపోతా ఉంటే ఏదో ఒక జాంబీ వచ్చి మనం ఇగోండి చెప్పుతానా, ముందరే ఒక జాంబీ ఉంది. నేను మనిషి అనుకుంటుంటేమో ఈయన కొట్టాడు. మనం అంటే భయం వాళ్ళకి, అందుకే కొట్టారు. వాడు అంటే భయం కాబట్టి వాడు కొట్టాడు. ఓకే గ్యాస్, ఇక్కడితో ఈ వీడియోతో అయితే ఏం చేస్తున్నాను. దిస్ ఈస్ అర్ణవ్, MVN సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఒక నిమిషం గ్యాస్,